విద్యార్థులకు శుభోదయం. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు నవవసంతం వాచకంలోని రెండవ పాఠం నాయనమ్మ గురించి మనం నేర్చుకోబోతున్నాం. మరి ఈ పాఠం విన్న తర్వాత విద్యార్థుల్లో సాధించవలసిన సామర్థ్యాలు ఏంటన్నవి మనకి తెలియాలి. ఈ పాఠం విన్న తర్వాత విద్యార్థుల్లో అభివృద్ధి చెందవలసినటువంటి సాధించవలసినటువంటి సామర్థ్యాలు ధారాళంగా చదవగలగాలి, వినాలి, మాట్లాడగలగాలి. కొత్త కొత్త పదాలను, కఠినమైన పదాలను గుర్తించగలగాలి, చదవగలగాలి. అంతేకాకుండా మరి పాఠం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గమనించి వృద్ధుల పట్ల గౌరవాన్ని, సహాయం చేసే మంచి మనసును అభివృద్ధి పొందాలి. తర్వాత పాఠంలో వచ్చినటువంటి కొత్త కొత్త పదాలతో, నేర్చుకున్న పదాలతో సొంత మాటలలో ఇచ్చిన ప్రశ్నలను రాయగలగాలి. భాషాంశాలు, వ్యాకరణాంశాలను సొంత మాటల్లోనూ చక్కని పదజాలంతోనూ వాక్య నిర్మాణం చేయగలగాలి. మరి ఈ రెండవ పాఠంగా ఉన్నటువంటి నాయనమ్మ పాఠంలో మొట్టమొదటిగా మనం చిత్రాన్ని గమనించాలి. బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. బొమ్మలో మనం బాగా గమనించినట్లయితే ఒక కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు వాళ్ళ నాయనమ్మకి వాళ్ళ తండ్రి, వాళ్ళ తల్లి పరిచర్య చేస్తున్న విధానం ఈ కుటుంబంలో మనకు కనబడుతూ ఉంది. వృద్ధురాల్ని ఎంతో చక్కగా వాళ్ళు ఆప్యాయంగా చూస్తూ ఉన్నట్లుగా మనకి చిత్రాన్ని చూస్తేనే మనకి అర్థమవుతుంది. పై బొమ్మలో ఎవరెవరు ఉన్నారు? పై బొమ్మలో మరి నాయనమ్మ, తల్లి, తండ్రి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బొమ్మలో ఏం జరుగుతున్నది? బొమ్మలో వాళ్ళ నాయనమ్మకి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో చక్కగా తినిపిస్తూ ఉన్నారు. నెక్స్ట్, ముసలమ్మకు సేవలు చేస్తున్న వారు ఎవరై ఉంటారు? సేవలు చేస్తున్న వాళ్ళు కొడుకు, కోడలు. 4వ ప్రశ్న, మీ ఇంట్లో ఉండే వృద్ధులకు మీరు ఎట్లాంటి సేవలు చేస్తారు? ఇంట్లో ఉండే వృద్ధులకు ఎలాంటి పరిచర్యలు చేస్తారు? పిల్లలుగా మీరు ఆలోచించండి. పిల్లలుగా వృద్ధులకు వాళ్ళు పిలవంగానే పలకాలి. వాళ్ళకి నీళ్లు, మందులు, పానీయాలు, ఆహారం ఇలాంటివి అందించాలి. వాళ్ళతో కలిసి కొంతసేపు కూర్చొని వాళ్ళతో చక్కగా మాట్లాడాలి. అది వాళ్ళకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. పాఠం యొక్క ఉద్దేశం, వృద్ధుల పట్ల సానుకూల వైఖరి పెంపొందించుకోవాలి. సానుకూల వైఖరి అంటే మన ఉద్దేశాలు, మన భావాలు, వాళ్ళ పట్ల వాళ్ళకు అనుకూలంగా వాళ్ళని సంతోషపరిచే విధంగా మనం పెంపొందించుకోవాలి. వారిని వెక్కిరించకుండా, అవమానించకుండా జాగ్రత్తగా సేవలు చేయాలి. ఒకవేళ మన వల్ల తప్పు జరిగితే పశ్చాత్తాపంతో క్షమాపణ అడగాలి. మానసిక పరివర్తన కలగాలి. పిల్లలు ఈర్ష్యాభావం విడిచిపెట్టాలని, పెద్దలకు ఎటువంటి అపకారం చేయకూడదని, వారి పట్ల గౌరవ భావంతో మెలగాలని తెలియచెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ప్రతి పాఠానికి ఒక ఉద్దేశం ఉంటుంది. మరి ఈ తరగతికి చెందిన వయసులో ఉన్న విద్యార్థుల ఆలోచన విధానాన్ని బట్టి ప్రతి పాఠానికి ఒక ఉద్దేశంతో ఈ యొక్క పాఠ్యపుస్తక రచన అనేది జరుగుతూ ఉంటుంది. మరి పెద్దల పట్ల ఎలాంటి గౌరవ భావాలు కలిగి ఉండాలి అని చెప్పడమే ప్రధానమైన ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. క్లుప్తత, సరళత, పాత్రలకు తగిన సంభాషణలు, ఆకట్టుకునే కథనం కథానిక ప్రత్యేకత. మానవతా విలువలను తెలియచెప్పే కథానిక ఇదే. మనుషుల పట్ల ఏ విధంగా మనం ప్రవర్తించాలి, మానవీయ విలువలు, నైతిక విలువలు, సమాజ విలువలు, ఆధ్యాత్మిక విలువలు అని మనకి తెలుసు. మరి ఈ పాఠం విన్న తర్వాత విద్యార్థుల్లో మానవతా విలువలు పెంపొందించాలి, సాధించాలి. నెక్స్ట్, ప్రవేశిక. కాలాలు మారిన, ఏళ్లు గడిచిన, ఏళ్లు అంటే సంవత్సరాలు, భారతదేశంలో ఎప్పటికీ కుటుంబ వ్యవస్థ నిలిచి ఉన్నది.
అందరి సుఖంలో నా సుఖం ఉన్నది, వారి కోసమే నా జీవితం అనే భావన భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక. ప్రాతిపదిక అంటే ఆధారం, మూలం. అమ్మా నాన్నలు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, తాతయ్య నాయనమ్మ, ఇదే కుటుంబం. ఇది సుఖ సంతోషాల వాకిలి, ఆనందాల లోగిలి. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యల ఒడిలో ఒదిగిపోవడం చిన్నపిల్లలకైతే మహా సరదా. వారికి ఆత్మీయంగా సేవలు చేసి దీవెనలు పొందాలి. పిల్లలు పరస్పరం అభిమానాన్ని, ఆప్యాయతను పంచుకుంటూ సేవా భావంతో ఉండాలనే స్ఫూర్తి ఈ పాఠం చదివి పొందుదాం ప్రతి ఒక్కరం కదా. వృద్ధుల పట్ల మంచి సానుకూల వైఖరిని మనం పెంపొందించుకోవాలి. వాళ్ళకి పరిచర్యలు చేయాలి. వాళ్ళ అభిమానాన్ని మనం, ఆప్యాయతను మనం పంచుకోవాలి. వాళ్ళు మన పట్ల, మన వల్ల వాళ్ళు సంతోషపడితేనే కదా వాళ్ళు మనల్ని దీవిస్తారు. వృద్ధుల, మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ దీవెనలు మనకి ఎంతైనా సరే అవసరం. పాఠం నేర్చుకుందామా, చదువుదామా? రవి వాళ్ళ ఇంట్లో అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లె, ఇంకా ఒక ముసలి అవ్వ ఉంటారు. అంటే ఆ కుటుంబంలో వాళ్ళ నాయనమ్మ కూడా వాళ్ళతోనే ఉంటుంది. ముసలి అవ్వ రవికి నాయనమ్మ. ఇక్కడ రవికి నాయనమ్మ అవ్వ. నాయనమ్మకు కళ్ళు సరిగ్గా కనిపించవు. మోకాళ్ళు కూడా అరిగిపోవడంతో నడవడం కూడా కష్టమైంది. నాయనమ్మను చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఏమవ్వా మంచిగున్నవా అని అడిగితే, ఏం మంచిగుండు బిడ్డ, ఎవళ్లకు పనికిరాని బతుకు అని అనేది. ఏం కాదులే అవ్వా, అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు అని వచ్చిన వాళ్ళు అంటుంటే అవ్వ ముఖం వెలిగిపోయేది. వాళ్ళంతా తల వంచి దండం పెడుతుంటే సల్లగుండు బిడ్డ అని దీవించేది కదా. పెద్దల దీవెనలు మనకి చాలా అవసరం. వాళ్ళు దీవిస్తూ ఉంటే మనకి చాలా ఆశీర్వాదం కదా. అవ్వ పండుకునే మంచం మీద పరుపు, మెత్త, చెద్దరు, ఇంకా కొన్ని బట్టలు ఉంటాయి. అంటే అవ్వకు కళ్ళు కనిపించు కాబట్టి వాళ్ళు కుటుంబ సభ్యులంతా కూడా ఆమెకు అవసరమయ్యేవన్నీ కూడా ఆమెకు అందుబాటులో ఉండేటట్టుగా అమర్చుతూ ఉంటారు. ఓకే. పరుపు, మెత్త, చెద్దరు అంటే దుప్పటి. పక్కన బల్ల మీద యాదగిరి నరసింహస్వామి పటం, ముందర జపమాల ఉంటుంది. నరసింహస్వామి పటం అంటే బొమ్మ, జపమాల ఉంటుంది. నాయనమ్మకు రోజు మాలను చేతితో పట్టుకొని జపం చేయడం అలవాటు. ప్రతి మనిషి జీవితంలో కూడా ఆధ్యాత్మిక విలువలు చాలా అవసరం. చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా కదా. మతాలకు సంబంధం లేదు. ఆధ్యాత్మిక చింతన అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. అదే విధంగా తనకి నరసింహస్వామి పటం ఉంటుంది. రోజు జపం చేస్తూ ఉండేది. మంచానికి 2 దిక్కులా ఏమేం వస్తువులు ఉంటాయో అవ్వకు తెలుసు. అంటే ప్రతిరోజు ఆమె కళ్ళు కనిపించవు, కానీ చేత్తో ఇలా తడుముకుంటూ ఎటువైపు ఏ వస్తువులు ఉంటాయో అవ్వకు చాలా బాగా తెలుసు. ఎంత రాత్రి నిద్ర లేచినా చీకట్లోనే ఆ వస్తువులను చేత్తో అందుకుంటుంది. అవ్వ మంచానికి ఒక దిక్కు నీళ్ల బిందె, చెంబు ఉంటాయి. దూప అయితే చెంబులోని నీళ్లు దూప అంటే దాహం అయితే చెంబులోని నీళ్లు ముంచుకొని తాగుతుంది. మంచానికి ఇంకో దిక్కు చెప్పులుంటాయి. ఒక దిక్కు అంటే వైపు. ఒకవైపు మంచినీళ్ళు బిందె, ఇంకొక వైపు చెప్పులు ఉంటాయి. మంచం దిగితే చూడకుండానే కాళ్ళను చెప్పుల్లో పెట్టి తొడుక్కుంటుంది. అవ్వ అంటే ఇంట్లో అందరికీ ఇష్టం. ఆమెను బంగారం లెక్క చూసుకుంటారు. రవి వాళ్ళ అమ్మ నాన్న పొద్దున్నే నాయనమ్మకి స్నానం చేయించడానికి పట్టుకొని తీసుకుపోతారు. స్నానం చేయించినాక మళ్ళీ మంచం మీద కూర్చుండబెట్టినప్పుడు నాయనమ్మ ముఖం మీద నీళ్ల చుక్కలు మెరుస్తూ ఎంత అందంగా కనబడతాయి. రవి వాళ్ళ అమ్మ నాయనమ్మ తలను దువ్వెనతో దూస్తూ నాయనమ్మ నొసలు మీద ముద్దు పెట్టుకుంటుంది. చూడండి, చిన్నపిల్లలకి స్నానాలు చేయించిన తర్వాత అమ్మ వాళ్ళని చక్కగా ముద్దు పెట్టుకుంటుంది. అంటే ఈ అవ్వను ఆ ఇంట్లో ఏ విధంగా చూసుకుంటున్నారంటే, ఒక చిన్న పిల్లకు ఎంత చక్కగా స్నానం చేయించి ముద్దుగా ముద్దు పెట్టి ఎంత చక్కగా చూసుకుంటారో, అదే విధంగా అవ్వను కూడా కోడలు ఎంత ప్రేమతో చూసుకుంటుందో మనకి ఇక్కడ చదువుతూ ఉంటేనే అర్థమవుతుంది. మంచం పక్కన బీరువాలో నాయనమ్మ మందులుంటాయి. ఏ మందు గోళీలు ఎప్పుడు వేసుకోవాలనో నాయనమ్మకు తెలుసు. రవి వాళ్ళ అమ్మ గాని, నాన్న గాని మందులు వేయబోతే నాకు చేతనైతది బిడ్డ, నేను వేసుకుంటా అంటుంది. అంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ముసలి వాళ్ళకి ఎప్పుడూ ఇష్టం ఉండదు. కాబట్టి
ఆ చిన్న చిన్నవి నేను చేయగలిగేవి నేను చేసుకుంటానులే అమ్మా, ఎన్నని నాకు చేస్తారన్న ఉద్దేశంతో ఆ మందులు నేనే వేసుకుంటానమ్మా అని చెప్తూ ఉండేది కోడలికి. ఓకే. ఆలోచించండి, చెప్పండి. చూడండి, సాధారణంగా పిల్లలు నాయనమ్మని ఇష్టపడతారు. ఎందుకు? ఎందుకో ఆలోచించండి. నాయనమ్మలు పిల్లల్ని ఎంతో ముద్దుగా, ప్రేమగా, ఆప్యాయంగా చూసుకుంటారు. వాళ్ళని కొట్టరు. తల్లిదండ్రులు కొడుతూ ఉంటే వాళ్ళని దగ్గరికి తీసుకుంటారు. కథలు చెప్తూ ఉంటారు. కదా! వాళ్ళకి మంచి మంచి విషయాలు నేర్పిస్తూ ఉంటారు. ఇవే ఎప్పుడూ కూడా నాయనమ్మలు, అమ్మమ్మలు పిల్లల దగ్గర కోపగించుకోరు. అదే అమ్మ, నాన్న అయితే వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. విసిగిస్తూ ఉంటే కోప్పడుతూ ఉంటారు. అందుకే పిల్లలు ఎక్కువగా నాయనమ్మని ఇష్టపడుతూ ఉంటారు. రెండో ప్రశ్న. ఏం కాదులే అవ్వ, అన్నింటికీ ఆ దేవుడున్నాడు అని ఇంటికి వచ్చిన వారు అనటంలో ఆంతర్యం ఏమిటి? ఆంతర్యం అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? ఆ! అంటే ఏంటి? ఆ వయసుకొచ్చిన తర్వాత మోకాళ్ళు అరిగిపోవడం సహజం. కళ్ళు కనిపించకపోవడం సహజం. అలా అని నిరుత్సాహపడకుండా, నిరుత్సాహపరచకుండా వాళ్ళు ఆమెను ధైర్యపరుస్తూ, ఆప్యాయంగా పలకరిస్తే వాళ్ళు ఇంకొంచెం సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారన్న ఉద్దేశంతో అలా అంటూ ఉంటారు. సల్లగుండు బిడ్డ అని ఏ ఏ సందర్భాలలో అంటారు? సల్లగుండు బిడ్డ అని ఏ సందర్భాల్లో అంటారు ఆలోచించండి. మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు, వృద్ధులకు సహాయం చేసినప్పుడు, రోడ్డు దాటి రోడ్డు దాటలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు మనం చెయ్యి పట్టుకొని రోడ్డు దాటించామనుకోండి, ఏ బిడ్డ కన్న బిడ్డవో సల్లగుండు బిడ్డ అని మనల్ని దీవిస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు వృద్ధులు మనల్ని సల్లగుండు బిడ్డ అని దీవిస్తూ ఉంటారు. సెకండ్ సెక్షన్. రవికి నాయనమ్మ అంటే ఎంతో ఇష్టం. నాయనమ్మకి ఏదైనా పని చేసి పెట్టడమన్నా, నాయనమ్మ చెప్పే కథలు వినడమన్నా, నాయనమ్మ దగ్గర హాయిగా నిద్రించడమన్నా రవికి చాలా ఇష్టం. రవికే కాదు, అతని తమ్మునికి, చెల్లెకు కూడా నాయనమ్మ అంటే ఇష్టం. నాయనమ్మ కూడా పిల్లలు బడి నుంచి ఇంటికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుంది. ఒకరోజు వాళ్ళ ఇంటికి కరీంనగర్ నుండి చుట్టాలొచ్చారు. ఎక్కడి నుంచి? కరీంనగర్ నుండి. ఇంతవరకు మనం ఒక కుటుంబాన్ని చూసాం. నాయనమ్మ, తల్లి, తండ్రి, రవి, రవికి తమ్ముడున్నాడు, ఒక చెల్లుంది. వీళ్ళెంతో సంతోషంగా ఉన్నారు. నాయనమ్మకి పిల్లలంటే చాలా ఇష్టం. అందులో రవి అంటే చాలా ఇష్టం. రవికి కూడా నాయనమ్మ అంటే ఎంతో ఇష్టం. ఓకే. నాయనమ్మ చెప్పే కథలు వింటూ ఉంటాడు. నాయనమ్మ దగ్గరే ఉంటాడు. నాయనమ్మకి అన్ని పనులు కూడా చేసి పెడుతూ ఉంటారు. మరి మీరు కూడా మీ ఇంట్లో ఉన్న వృద్ధులకు సహాయం చేస్తున్నారా? వృద్ధులని విసుగు చెందకుండా వాళ్ళు పిలిచినప్పుడు పలకాలి. వాళ్ళకి సహాయం చేస్తూ ఉండాలి. అమ్మ, నాన్న వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు కాబట్టి, మీరు స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత నాయనమ్మకి, అమ్మమ్మ, ఇంట్లో ఉన్న వృద్ధులు ఎవరైనా సరే, వాళ్ళు పిలుస్తున్నారు కదా అని విసుక్కోకూడదు. చక్కగా వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళి వాళ్ళ పక్కన ఒక నిమిషం, ఒక అరగంట ఎంతో కూర్చొని వాళ్ళతో కలిసి మాట్లాడి, వాకింగ్‌కి వెళ్ళేటప్పుడు వాళ్ళతో కలిసి నడుస్తూ, ఇలాంటి మంచి పనులు చేయడం వల్ల వాళ్ళకి ఆరోగ్యంగా, సంతోషంగా ఉండగలుగుతారు. ఇప్పుడు సడెన్‌గా వాళ్ళ ఇంటికి కరీంనగర్ నుండి చుట్టాలొచ్చారు. వాళ్ళు దగ్గర చుట్టాలు. వాళ్ళ కొడుకు శేఖర్. ఇక్కడ రవ్ శేఖర్ ఇంకో క్యారెక్టర్. రవి వాళ్ళ కొడుకు శేఖర్, రవి ఒకే ఈడు వాళ్ళు. ఒకే ఈడు వాళ్ళు అంటే ఒకే వయసు వాళ్ళు. ఒకరితో ఒకరు కలిసి ఆడుకోవడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం. కలిసి ఎగురుతారు, దుంకుతారు, ఆడుతారు, ప్రపంచం మొత్తం మర్చిపోతారు. శేఖర్ వస్తున్నాడని రవి ఎగిరి గంతులు వేశారు. మీకు ఇష్టమైన స్నేహితులు, చుట్టాలు, బంధువులు వస్తున్నారంటే మీకు కూడా చాలా సంతోషం కదా! శేఖర్ అయితే ఎప్పుడు రవి దగ్గరకు పోదామా? ఎప్పుడు రవితో కలిసి ఆడుకుందామా అని ఆతృతతో ఉన్నాడు. ఆతృత అంటే ఈగర్లీ వెయిటింగ్ అంటారు కదా ఇంగ్లీష్‌లో. ఆతృతతో అంటే చాలా ఎప్పుడు, ఎప్పుడు, ఎప్పుడు అని ఆశగా ఉండడం అన్నమాట. శేఖర్ వాళ్ళ అమ్మా, నాన్న తమ్మునితో కలిసి ఇంటికి రాగానే రవికి ఎంతో సంబురమైంది. సంబురము అంటే సంతోషం. ఇద్దరూ కలిసి కొంచెం సేపు ఆడుకున్నారు. కానీ కొంతసేపటికి రవి ఆటను ఆపేసి నాయనమ్మ దగ్గరికి పోయాడు. రవి తనతో ఆడుతున్న ఆటను ఆపి వాళ్ళ నాయనమ్మ కోసమని పోవడం శేఖర్‌కు నచ్చలేదు. రవి వస్తాడేమోనని శేఖర్ చూసిండు. కానీ రవి నాయనమ్మకు అవసరమైన సహాయం చేసుకుంటూ అక్కడనే ఉన్నాడు. రవి చేసేది మంచి పనా కాదా? మంచి పనే. కానీ శేఖర్‌కి ఎందుకు కోపమొచ్చింది? అంటే శేఖర్ చెడ్డవాడా? అంటే కాదు. కానీ తనతో ఎక్కువగా గడపటం లేదు, ఎదుటి వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు అన్న భావన చాలా మందికి ఈర్ష్యగా మారుతూ ఉంటది. చూడండి, శేఖర్ కూడా మంచివాడే, రవి కూడా మంచివాడే. కానీ
రవి ఎప్పుడైతే శేఖర్తో ఆడకుండా సడన్ గా వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్నాడో, పరిచర్య చెయ్యడం తప్పు కాదు, కాకపోతే శేఖర్తో కలిసి ఉండటం లేదన్న భావనతో శేఖర్కి రవి మీద ఈర్ష్య కలిగింది. ప్రతిరోజు రవి నాయనమ్మ దగ్గరనే ఎక్కువసేపు ఉండడం, తనతో ఆడుకోవడానికి రాకపోవడం శేఖర్కు నచ్చలేదు. చాలా కోపం వచ్చింది. రవి, నీతో ఎన్నో ఆటలు ఆడుకోవాలని ఎంతో ఆశతో వచ్చాను, నాతో పాటే ఎందుకు ఉండవు అని అడిగాడు శేఖర్. అయితే మనసులో వచ్చిన కోపం ప్రశ్నగా మారి అడగనే అడిగాడు. శేఖర్, రవి ఎందుకు నాతో ఆడుకోవు, ఎందుకు నాతో ఉండవు, నీకోసమే కదా నేను వచ్చాను అని అడిగాడు. నాయనమ్మకు పనులు చేసుకోవడం చేతనైతే లేదు, అందుకని నాయనమ్మ దగ్గరనే ఉండాలి, రేపు మొత్తం నీతోటే ఉంటాలే అన్నాడు రవి. అయ్యో శేఖర్, అలా కాదు, రేపు మొత్తం నీతోనే ఉంటాను, నాయనమ్మ కళ్ళు కనిపించవు, కాళ్ళు అరిగిపోయాయి, ఆమె పనులు ఆమెకి చేతనవ్వవు, అందుకే నేను తప్పకుండా అక్కడ ఉండాలి శేఖర్ అని చక్కగా మృదువుగా స్నేహితుడికి చెప్పాడు. తెల్లవారు లేవగానే తయారయ్యి శేఖర్ను తోలుకొని స్నేహితుల ఇంటికి వెళ్ళాడు రవి. తోలుకొని అంటే తీసుకొని. అందరూ కలిసి బడిలో ఆట స్థలానికి వెళ్ళి చిర్రగోనె, దాగుడు మూతలు, కబడ్డీ ఎన్నో ఆటలు ఆడుకున్నారు. ఆ రోజు శేఖర్ ఎంతో సంతోషంగా ఉన్నాడు. కానీ మాపటికి ఇంటికి రాగానే నాయనమ్మతోటే ఉన్నాడు రవి. శేఖర్కి ఇంకా బాధగా అనిపించింది. మాపటికి అంటే రాత్రి సమయాన్ని మాపటి వేళ అని అంటూ ఉంటారు. ఇక్కడ ఆలోచించండి, చెప్పండి, ప్రశ్నలు చూడండి. మీరు ఏ ఏ ఆటలు ఆడుతారు? ఇక్కడ చూడండి, చిర్రగోనె, దాగుడు మూతలు, కబడ్డీ అని ఇచ్చాడు. కానీ మీరు ఏ ఏ ఆటలు ఆడతారు అని అడుగుతున్నారు. మీరు ఇంకా ఏ ఏ ఆటలు ఆడతారు ఆలోచించండి. క్రికెట్, చెస్, క్యారమ్ బోర్డ్, వాలీబాల్, ఖోఖో, ఇలాంటి ఆటలు ఏవైనా సరే మీరు ఆడగలిగే ఆటలు. మీతో ఆడడానికి వస్తానన్న స్నేహితుడు రాకపోతే మీకు ఏమనిపిస్తుంది? కోపం వస్తుందా? ఈర్ష్య వస్తుందా? నన్ను నమ్మించాడు, మోసం చేశాడు అని వాళ్ళతో ఇంకెప్పుడు మాట్లాడకూడదు అనిపిస్తుందా? మీకేమనిపిస్తుందా అక్కడ మీరు రాయాలి. కలిసి ఆడడంలో ఉన్న ఆనందం ఎటువంటిది? పిల్లలు కలిసి ఒకరితో ఒకరు ఆడడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? ఆ ఆనందం ఎలా అనిపిస్తుంది? ఆ ఆనందం వర్ణించలేనిది కదా. పిల్లలు కలిసి ఆడుకోవడం ఎంతో సంతోషం పిల్లలకి. మీరు ఎవరికైనా ఎప్పుడైనా సహాయం చేశారా? ఎట్లాంటి సహాయం చేశారో చెప్పండి. మీ జీవితంలో చిన్నప్పటి నుంచి, చిన్నదో పెద్దదో, ఎవరికైనా సహాయం చేశారా? చేస్తే ఎలాంటి సహాయాన్ని చేశారో మీరు ఆలోచించాలి. మరి పెన్సిల్ లేకపోతే పెన్సిల్ ఇచ్చారా స్నేహితులకి? మీరు నడిచి వెళ్ళేటప్పుడు కింద పడిపోతే చేయి పట్టుకొని పైకి లేపారా? లేదంటే వాళ్ళకి రక్తం కారి కింద పడిపోయినప్పుడు ఆ పైకి లేపి పసుపు ఇలాంటివి వేసి ఫస్ట్ ఎయిడ్, ప్రథమ చికిత్స చేశారా? లేదంటే మీరు వెళ్ళేటప్పుడు రోడ్డు దాటేటప్పుడు రోడ్డు దాటలేక ఇబ్బంది పడుతున్న వృద్ధులు చేయి పట్టుకొని రోడ్డు దాటించారా? లేదు అంటే అనాథాశ్రమానికి, వృద్ధాశ్రమానికి వెళ్ళి మరి మీ పుట్టినరోజు సందర్భంగా కానీ, లేదంటే పండుగల సందర్భంగా కానీ వాళ్ళకి ఏవైనా తీసుకొని వెళ్ళారా? ఎలాంటి సహాయం చేశారు ఆలోచించండి, రాయండి. సెక్షన్ 3. తెల్లారేసరికి నాయనమ్మకు బాగా జ్వరం వచ్చింది. రవి బాధపడ్డాడు. ఇంట్లో ఎవరికైనా బాగోపోతే మనందరికీ బాధే కదా. అందులో రవికి నాయనమ్మ అంటే చాలా ఇష్టం కాబట్టి బాధపడ్డాడు. జ్వరంలో నాయనమ్మ మూలుగుతుంటే రవికి ఏడుపు వచ్చింది. శేఖర్ దగ్గరకు వచ్చి ఏడ్చాడు. ఇంకో 2 రోజులు రవి నాయనమ్మ దగ్గరే ఉండి ఆమెకు సేవ చేశాడు. రవి మాత్రమే కాదు, వాళ్ళ ఇంట్లో అందరూ నాయనమ్మతోటే ఉన్నారు. 2 రోజుల్లో నాయనమ్మకు జ్వరం తగ్గింది. కానీ చాతగాకుండా ఉండటంతో నాయనమ్మ పనులకు సహాయం చేసుకుంటూ రవి ఆమె దగ్గరనే ఉండిపోయాడు కదా. జ్వరం వచ్చినప్పుడు జ్వరం తగ్గిపోద్ది, కానీ తగ్గినాక నీరసం ఎక్కువగా ఉంటుంది. అందులో చేతగాని వృద్ధురాలు కాబట్టి రవి ఇంకా సహాయం చేసుకుంటూ అక్కడే ఉన్నాడు. ఎప్పుడు చూసినా రవి నాయనమ్మ దగ్గరనే ఉండటంతో శేఖర్కు నాయనమ్మ మీద కోపం వచ్చింది. ఇప్పుడు శేఖర్ మీద కాదు, శేఖర్ రాకపోవడానికి కారణం నాయనమ్మ కాబట్టి కోపం ఎవరి మీద వచ్చింది? నాయనమ్మ మీద వచ్చింది శేఖర్కు. రవి రాకపోవడానికి కారణం నాయనమ్మే కాబట్టి శేఖర్కు రవి మీద కోపం, నాయనమ్మ మీద కోపం వచ్చింది. తనతో పాటు రవిని ఆడుకోనేయకుండా చేస్తున్నది నాయనమ్మనే అని ఆమె మీద ద్వేషం పెంచుకున్నాడు. ద్వేషం అంటే ఏంటి? పగ. ద్వేషం మంచిదా? ద్వేషం, ఈర్ష్య, పగ, అసూయ ఇలాంటివన్నీ మనిషికి ఆరోగ్యానికి మంచివి కాదు, మన వ్యక్తిత్వానికి అవి మంచివి కాదు. కాబట్టి ఎవ్వరి మీద ఏ సందర్భంలో కూడా మనం ఈర్ష్యను, ద్వేషాన్ని, పగను ఏ మాత్రం పెంచుకోకూడదు.
రవి నాయనమ్మకు మందులిస్తూ సేవలు చేస్తూ ఉండేవాడు. చూడండి రవి నాయనమ్మకి ఎలా సహాయం చేస్తున్నాడు. రవి సేవలు చూస్తున్న కొద్దీ శేఖర్కు కోపం బాగా పెరిగిపోయింది. ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఒకరోజు పగటిపూట నాయనమ్మ నిద్రపోయింది. చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూసి నాయనమ్మ మంచానికి 2 దిక్కులా ఉన్న వస్తువులను మార్చాడు. ఏమేమి ఉండేవి? ఒక దిక్కు మంచినీళ్ళ బిందె, ఇంకో దిక్కు చెప్పులు. ఇప్పుడు చెప్పులున్న చోట మంచినీళ్ళు పెట్టాడు, మంచినీళ్ళు ఉన్న చోట చెప్పులు పెట్టేశాడు కదా. బిందె చెంబు ఉన్న దిక్కు చెప్పులను, చెప్పులు ఉన్న దిక్కున బిందెను ఉంచాడు. తర్వాత ఏమి తెలియనట్లు దూరంగా కూర్చొని నాయనమ్మనే చూడసాగాడు. ఇప్పుడు ఈ ముసలిది దిగుతుంది, ఆ కాలు బిందెలో పెట్టి ఇరుక్కొని చచ్చి ఊరుకుంటది, మూల పడుతుంది. నాకు అప్పుడు హ్యాపీగా శేఖర్ నాతోనే ఆడుకుంటాడని ఆలోచించాడు. అంటే పిల్లలు అంతవరకే ఆలోచిస్తారు, కానీ ఆ తర్వాత జరిగే పరిణామాలు శేఖర్ వయసుకి అంతు పట్టదు, అంతవరకే ఆలోచించాడు. ఈ విషయం తెలియని నాయనమ్మ నిద్ర లేవంగానే చెప్పులు ఉండే దిక్కు నుంచి కిందికి దిగింది. పాపం కదా, కానీ అక్కడ చెప్పులకు బదులు బిందె ఉండడంతో దానిలో కాలు ఇరుక్కొని కింద పడిపోయి, ఎప్పుడైతే బిందెలో కాలు పెట్టేసిందో కాలు ఇరుక్కొని కింద పడిపోయింది. ఆమె బాధతో అరిచింది. ఆమె అరుపులు విని ఇంట్లో అందరూ ఉరుకుతూ వచ్చారు. ఉరకడం అంటే పరుగులు పెట్టుకుంటూ. అందరూ ఎంతో ఆందోళన పడుతూ నాయనమ్మను పైకి లేపి మంచం మీద పడుకోబెట్టారు. డాక్టర్ వచ్చి పరీక్షలు చేసి కాలు విరిగిందని చెప్పాడు. ఎక్స్రే తీయించాడు. నాయనమ్మ తొడ ఎముక విరిగిందని డాక్టర్ చెప్పాడు. ఆపరేషన్ చెయ్యాలి, కానీ ఇంత పెద్ద వయసులో ఆపరేషన్ చేస్తే ప్రాణానికే ప్రమాదమని డాక్టర్ చెప్పడంతో అందరూ బాధపడ్డారు. అసలు చెప్పులు ఉండే చోట బిందె ఎవరు పెట్టారో ఎవరికీ అర్థం కాలేదు. పని మనిషి మతిమరుపుతో అట్లా చేసిందేమో అని అనుకున్నారు. అసలు ప్రతిరోజు మనం ఎంత చక్కగా చూసుకుంటాం కదా, అసలు బిందుండే చోట చెప్పులు ఎవరు పెట్టారబ్బా అని ఒకరికొకరు ఆలోచించుకో, ఫోన్లే పని మనిషి ఏమైనా మర్చిపోయిందేమో అనుకున్నారు. శేఖర్ మీద ఎవరికీ అనుమానం రాలేదు. జ్వరం వచ్చినప్పుడు ఇంట్లో అందరూ నాయనమ్మతోనే ఉన్నారు కదా, దీనివల్ల మీరేం గ్రహించారు? ఇంట్లో అందరికీ నాయనమ్మ ఎంత ఇష్టమో, నాయనమ్మని ఎంత ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటున్నారో మనకు అర్థమైంది. రెండో ప్రశ్న, శేఖర్ నాయనమ్మపై ఎందుకు ద్వేషం పెంచుకున్నాడు? శేఖర్తో రవి ఆడుకోవడానికి రావకపోవడానికి కారణం నాయనమ్మే కాబట్టి ద్వేషం పెంచుకున్నాడు. నీకు ఎప్పుడైనా ఎవరి మీదైనా కోపం వచ్చిందా? ఏ సందర్భంలో వచ్చిందో తెలపండి. మీకు కోపం ఏ సందర్భాల్లో వచ్చింది? మీ స్నేహితుల మీద కానీ, ఇంట్లో బంధువులు, చెల్లి, అన్నయ్య, తమ్ముడు, అక్క, వీళ్ళందరి మీద ఏ సందర్భంలోనో వస్తే ఎందుకు వచ్చిందో రాయండి. 4th సెక్షన్. నాయనమ్మ నెల రోజులు దవాఖానలోనే ఉన్న. దవాఖానా అంటే ఆసుపత్రి. రవితో సహా అందరూ ప్రతిరోజు దవాఖానాకు పోతున్నారు. నాయనమ్మకు తొందరగా నయం కావాలని దేవునికి మొక్కారు. తన అమ్మా నాన్నలతో సహా ఇంట్లో అందరూ నాయనమ్మ ఆరోగ్యం గురించి బాధపడుతుంటే శేఖర్కు కూడా బుగులైంది. బుగులు అంటే భయం. ఇంకా భయం స్టార్ట్ అయింది. ఏమో తెలిసిపోద్దేమో, నాయనమ్మకి ఏమన్నా అవుతుందేమో. అప్పుడు కంగారులో అలా చేశాడు తప్ప ఇప్పుడు భయం పట్టుకుంది. అయ్యో, నాయనమ్మకి కష్టం కలగడానికి కారణం నేనే కదా, ఏదైనా అనుకోనిది జరిగి నాయనమ్మ ప్రాణాలకు ప్రమాదం జరుగుంటే అని ఆలోచించగానే అతనికి చాలా బాధగా అనిపించింది. ఇంకోసారి ఇట్లాగే మా అమ్మకు కూడా జరిగి మా అమ్మ కాలు విరిగి ఉంటే అనుకోగానే అతనికి చాలా ఏడుపు వచ్చింది. ఎవరు ఓదార్చలేనంత ఏడుపు వచ్చింది. అందరితో కలిసి మునుపటి తీరుగా మాట్లాడలేకపోయాడు. మునుపటి తీరుగా అంటే ఇంతకు ముందు ఉన్నట్టుగా అందరితో కలిపి మునుపట్లాగా ఉండలేకపోతున్నాడు. ముభావంగా ఉండిపోయాడు. అంటే సైలెంట్ గా ఎవరితో మాట్లాడకుండా. శేఖర్ మామూలు మనిషిని చేయడానికి రవి ఎంతగానో ప్రయత్నించాడు. శేఖర్ను మామూలు మనిషిని చేయడానికి రవి ఎంతగానో ప్రయత్నించాడు. రవి ఎంత పిలిచినా అతనితో ఆడుకోవడానికి పోలేదు. కొద్ది రోజులకు నాయనమ్మను ఇంటికి తీసుకువచ్చారు. నాయనమ్మ కాలుకు కట్టుతో మంచం మీదనే ఉండిపోయింది. శేఖర్కు నాయనమ్మను చూస్తే దుఃఖం వచ్చేది. దుఃఖం అంటే బాధ. అంటే తప్పు చేయడం అంటే చేశాడు గాని ఇప్పుడు ఒక పశ్చాత్తాపం, ఒక భయం శేఖర్లో కలిగింది. ఏదో అనుకోకుండా తప్పు చేసేసాడు గాని ఇప్పుడు ఒక భయం పట్టుకుంది శేఖర్కి. దగ్గరికి పోయి ఆమెనే చూసుకుంటూ కూర్చునేవాడు. దగ్గరికి వెళ్ళేవాడు, ఆమెనే చూసుకుంటూ కూర్చునేవాడు. అట్లా విచారంగా కూర్చున్న
శేఖర్‌ను నాయనమ్మ పిలిచేది. తన దగ్గరున్న పళ్ళు తినమనిచ్చేది. దానిమ్మ గింజలను ఒలిచి శేఖర్ నోట్లో పోసేది. అట్లా చేస్తున్న ప్రతిసారి శేఖర్‌కి ఏడుపు వచ్చేది. చూడండి ముసలివాళ్ళ ప్రేమ. ఆ ప్రేమను తట్టుకోలేకపోయాడు శేఖర్. ఇంత ప్రేమించే మనిషినా నేను ఇలా హింసించాను అని తనలో తానే పశ్చాత్తాపపడడం ఆరంభించాడు. ఆ రోజు నుండి అతడు రవి వలె నాయనమ్మకు ప్రతి పనిలో సహాయం చేయసాగాడు. నాయనమ్మ అతడిని రవిని చూసినట్లుగానే ప్రేమగా చూడసాగింది. నాయనమ్మ తనను ప్రేమగా చూస్తున్న కొద్దీ శేఖర్‌కు తాను చేసిన తప్పు గుర్తుకొచ్చి ఏడుపు వచ్చేది. ఆ ఏడుపు నుండి ఎట్లా తప్పించుకోవాలో అతనికి తెలవలేదు. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు నాయనమ్మ ఒడిలో తలవాల్చి ఏడ్చాడు శేఖర్. ఏమైంది? అడిగింది నాయనమ్మ. నాయనమ్మ, నీ మీద కోపంతోని చెప్పుల స్థానంలో బిందెను పెట్టింది నేనే అని భోరున ఏడ్చాడు. నాయనమ్మ ఏమనలేదు. నాయనమ్మ, నాకు రవితోనే ఆడుకోవడం అంటే బాగా ఇష్టం. కానీ రవి ఎప్పుడూ నన్ను విడిచిపెట్టి నీతోనే ఉంటే నాకు కోపం వచ్చింది. అందుకే అట్లా చేసిన. ఇంక నువ్వు కొట్టినా నాకేం బాధ లేదు అన్నాడు ఏడ్చుకుంటా. నాయనమ్మ శేఖర్‌ను దగ్గరకు తీసుకున్నది. అతని కన్నీళ్లు తుడిచి నవ్వింది. నాయనమ్మ నవ్వంగానే శేఖర్ ఏడవడం ఆపాడు. అంతా మన మంచే. అంతా మంచే జరిగిందిరా. నేను కష్టపడడం చూసి నీలో మార్పు వచ్చింది. రవి నాతోనే ఉండడంతో నీకు నా మీద ఈర్ష్య కలిగింది. ఇప్పుడు ఆ ఈర్ష్య పోయింది. ఈర్ష్య అనేది మనసుకు విషం వంటిది. ఈర్ష్య ఎలాంటిది? విషం వంటిది. నువ్వింక అందరితో కలిసి ఆడుకో, సంతోషంగా ఉండు అంటూ శేఖర్ వీపు మీద తన అరచేత్తో రాస్తూ ఓదార్చింది. చూడండి, చిన్నపిల్లలు తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటారు. కానీ పెద్దవాళ్ళు చూడండి, దాన్ని అర్థం చేసుకొని శేఖర్‌ను కొట్టలేదు, తిట్టలేదు. ప్రేమగా చెప్పింది. అంటే పిల్లవాళ్ళ మనసుని అర్థం చేసుకుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, పిల్లలకైనా, పెద్దలకైనా ఎదుటి వాళ్ళ మీద ఈర్ష్య, అసూయ అనేది కలగకూడదు. ఒకవేళ కలిగింది అంటే మనకు తెలియకుండానే అది విషంలా మారిపోద్ది. విషం మనిషికి కొంచెం నాలుకకి తగిలితే విషం వల్ల మనిషి ఎలా చనిపోతాడో, అదే విధంగా ఈర్ష్య అనేది మనసులోకొస్తే విషంలాగే మనిషిని తినేస్తది. మనకు తెలియకుండానే చెడుని చేయడానికి ప్రేరేపిస్తుంది. కాబట్టి ఈ పాఠం వల్ల విద్యార్థులు మరి నిజ జీవితంలో పాటించవలసిన విషయాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, ఈర్ష్య అనేది మనసుకు విషం వంటిది. ఏ సందర్భంలో కూడా ఎవ్వరి మీద కూడా మనం ఈర్ష్యను చూపించకూడదు. ఇంకొకటి, మనం తెలుసో తెలియకో తప్పులు చేసిన పెద్దవాళ్ళ దగ్గర మనం చేసిన తప్పును ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడాలి, క్షమాపణ అడగాలి. ఎదుటి మనిషిని ప్రేమించాలి, ఈర్ష్య, అసూయను తొలగించుకోవాలి. మన వల్ల తెలుసో తెలియకో తప్పు జరిగితే ఖచ్చితంగా మనం ఎదుటి వాళ్ళ దగ్గర క్షమాపణ అడగడం అనేది ఎంతో మంచి స్వభావం. మీరు కూడా మీ జీవితంలో తెలిసి తెలియక తప్పులు చేసినా, అది తప్పు అని తెలిసిన తర్వాత వాళ్ళని ఖచ్చితంగా మనం క్షమాపణ అడగాలి. మీ కుటుంబంలో ఉన్న వృద్ధులకు మీరు సేవ చేయాలి. వాళ్ళని విసుక్కోకూడదు, చికాకు పడకూడదు. వాళ్ళకి అవసరమైనవన్నీ కూడా చక్కగా అందిస్తూ, పరిచర్య చేస్తూ వాళ్ళను సంతోషపెట్టే విధంగా ఉండాలి. వాళ్ళతో గడపడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళ దీవెనలు మనకెంతో అవసరం కాబట్టి, మీ ఇంట్లో ఉన్న వృద్ధుల పట్ల, సమాజంలో ఉన్న వృద్ధుల పట్ల చిన్న చూపు చూడకుండా, ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా పుట్టిన తర్వాత వృద్ధాప్యంలోని ఖచ్చితంగా వెళతాం. కానీ మీరు చిన్న పిల్లలు, యవ్వనస్తులుగా ఉన్నారని చెప్పి ముసలి వాళ్ళని చేదరించుకోవద్దు. ఖచ్చితంగా వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళు లేకపోతే మనం లేం కదా! మన నాయనమ్మ, తాతయ్య ఉండడం బట్టే మన అమ్మా, నాన్నలు మనకున్నారు. కాబట్టి మన అమ్మా, నాన్నల్ని పోషించి, పెద్ద చేసి, వాళ్ళ కష్టార్జితంతో ఇంత ఉన్నతమైన స్థానాల్లో ఉండడానికి ఆధారమైనటువంటి నాయనమ్మ, తాతయ్యలను ఎంతో ప్రేమగా చూసుకోవాలి, ఆప్యాయతగా చూసుకోవాలి. వాళ్ళని ప్రేమించి, వాళ్ళ అవసరతలన్నిటిలో సహాయం చేస్తూ, వాళ్ళ మన్ననలు, దీవెనలు మనం పొందుకోవాలి. మరి ఈ పాఠం యొక్క భాషాంశాలు మనం వచ్చే వీడియోలో నేర్చుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.